కొంచెం సైలెంట్గా ఉంటావా? రే సార్ వస్తున్నారా? ఫోన్ లోపల పెట్టు. ఈరోజు అందరూ వచ్చారేంటి? మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్లో ఒక్కరూ ఉండేవారు కాదు సార్. మేమంతా మంచి పిల్లలం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్లో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన ఓ మాట అనేవారు, మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర. వీధుల్లోకి వచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ చార్జ్ చేశారు. దేనికి? కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక? కాదు. మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకొని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, పాలిటిక్స్లో థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే. రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित Here कर at the रहे हैं. Central University of Ramanagara, where the police riots happened. We are student of law, but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొకటే విన్నపం, పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే these platforms will come for you. Stop violating the license. వాళ్ళిప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. I think everyone watching this should stand by those. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. See, I have informed DGP of the concerned state about the current situation. మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వహించాలి. సార్, ఈ విచారణ కమిటీలో ఏమైనా మార్పు ఉంటుందా? దాని గురించి స్టేట్ డిస్కస్ చేయాలి. మనకున్న కన్సర్న్ ని మనం తెలియజేసాం అంతే. సారీ, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. చూడు, నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు. తెలుసు సార్, కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పని అవుతుంది. వసంతన్, నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను, ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు. ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ. ఓకే సార్, ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది. ఇదా? అవును సార్. ఇవ్వు, పెన్ ఇవ్వు. సజ్జన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, రామనగర. ఓకే, థ్యాంక్ యూ సార్. You don't need to worry about him, sir. లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, పర్వాలేదు. He will make up in the next exam, okay? ఓకే మ్యామ్. Good boy. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. Oh, Sridev, next time you have to score 90% marks, okay? Sure ma'am, I will try my best. పర్వాలేదు sir, you attend the call. థ్యాంక్ యూ. Okay. హలో సార్,
శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ Yes, sir. ఎగ్జామ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, గుడ్ గుడ్. సార్ विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है, उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है। हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम जा किया है, बाकी पुलिस आ रही है। देखते हैं इस पे उनकी क्या राय है। Sir, Denzil ASI. Sir, we have been assigned to assist you, sir. Sir, situation బాగా క్రిటికల్ గా ఉంది సార్. They are not letting us to go in, sir. Sir, extra force కోసం రిక్వెస్ట్ చేశాం సార్. And they are on the way. ఎందుకు? అది కాదు సార్, వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. చదువుకునే పిల్లలు తాలిబన్లు కాదు. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు. డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు, నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు, న్యాయాన్ని కాపాడడానికి. కాకి డ్రెస్, ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికి ఇలా గాయాలయ్యాయి. ఏంటి, మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ yes. हमारे वाइस चांसलर का आदेश है कि आपको अंदर ना जाने दिया जाए. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్. కాలేజ్ క్యాంపస్లోకి వెళ్ళడానికి పర్మిషన్. क्या? वाइस चांसलर का बाप का चिट्ठी है, तू पढ़. లైబ్రరీలో సీసీటీవీలని పనిచేస్తున్నాయి కదా? చేస్తున్నాయి సార్. వాటి ఫుటేజెస్ మాకు కావాలి మేడం. ఓకే సార్. ఫుటేజెస్ మాత్రం కాదు, పోలీసులు ఏమేమి చేశారని ఎవిడెన్స్ కూడా ఉంది. చంపడానికా సార్? చంపడానికి ఆ రోజు క్యాంపస్లోకి వచ్చింది సార్. మాకు ఒక నమ్మకం ఉండేది, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది. సో వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, నాట్ క్రిమినల్స్, వీఆర్ జస్ట్ స్టూడెంట్స్. సార్, హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు 4 ఏళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. సార్, నేను మాట్లాడుతున్నానుగా. సారీ సార్. మూర్తి సార్. స్టేట్మెంట్లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వండి. సరే సార్. సార్, అమ్మాయి చెప్పిన హలో. ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది.
ఫారిన్ యూనివర్సిటీలో పోస్టాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది. మేమెంతో చెప్పి చూసాం, మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాట్ ట్వైస్. అది యూకే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నదో ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. షీ లవ్ టీచింగ్ సార్. షీ లవ్డ్ హర్ స్టూడెంట్స్. షీ లవ్డ్ హర్ క్యాంపస్. అదేం లేదు ఉమా, తను స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభ మ్యామ్. స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా? సర్లే పోవే. కావాలంటే చూడు, మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్? తను చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్. తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ నేను. కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచినీళ్ళు. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను.